హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు వైవీఎల్ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి సేమియా పులావ్ అండి. మనం రొటీన్‌గా ఎప్పుడు బాస్మతి రైస్‌తో పులావ్ అయితే చేసుకుంటాం. కొత్తగా ఇలా సేమియాతో పులావ్ చేసి చూడండి. చాలా బాగుంటుంది. మీ ఫేవరెట్ అయిపోతుంది. మరి ఈ పులావ్ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక పాన్‌లోని 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకుని, గీ వేడెక్కిన తర్వాత 1 కప్పు సేమియానైతే యాడ్ చేసుకోవాలి. సేమియా వేసుకొని 2-3 మినిట్స్ వరకు బాగా రోస్ట్ చేసుకోవాలండి. సేమియా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయ్యింది కదా! ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఈ సేమియానైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మరి అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీ సామాన్లు ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, సాజీర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, పువ్వు ఇవన్నీ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే ఒక గుప్పెడు కాజు కూడా వేసుకుని ఒకసారి రోస్ట్ చేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఇందులోకి పొటాటో ముక్కల్ని మీకు నచ్చిన విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా కట్ చేశాను. అలానే ఒక చిన్న క్యారెట్, ఒక చిన్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నానండి. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయినాయి కదా! ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టమాటా ముక్కలను అయితే యాడ్ చేసుకొని టమాటా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో బీన్స్ గట్టా వేసుకోవచ్చండి. మీ చాయిస్. వెజిటేబుల్స్ ఏవన్నా వేసుకోవచ్చు. ఈ అన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వరకు గరం మసాలా, అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్టు, చిటికెడు పసుపు వేసుకుని మరొకసారి బాగా వేపుకోవాలండి. మాడకుండా వేపుకోండి. ఈ స్పైసెస్ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా సేమియాని ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలండి. మరొక విషయం, ఇక్కడ సేమియా అన్నది ప్రతిసారి ఒకలాగే ఉండదండి. ఒక్కొక్కసారి ముద్దగా ఉంటుంది, ఒక్కొక్కసారి పొడి పొడిలాడుతూ ఉంటుంది. మీరు గమనించవచ్చు. అలా సేమియాని బట్టి అయితే వాటర్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ కొంచెం తగ్గినట్టుంటే నేను కొంచెం యాడ్ చేసుకుని మరొకసారి కలిపేసుకొని టేస్ట్ చూసి అయితే మూత అయితే పెట్టేసుకున్నానండి. మూత పెట్టుకున్నాక 4-5 నిమిషాల తర్వాత తీసి చూస్తే వాటర్ అన్నది ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి. వెజ్జెస్ కూడా సగం ఉడికిపోయి ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసుకున్న సేమియాని అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి నార్మల్ పులావ్, బిర్యానీ కన్నా ఈ సేమియా పులావ్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒక్కసారి చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. పిల్లలైతే నార్మల్గా వెజ్జీస్ అన్నీ తినడానికైతే ఇష్టపడరు కదండీ! ఇలా వెజ్జీస్ అన్నీ వేసి ఇలా పులావ్ కింద చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ పులావ్‌కైతే ఏ కర్రీ అవసరం లేదండి. ఉత్తి పెరుగు పెడితే పక్కన ఇది పెరుగు నంచుకుంటూ తినేస్తారండి. అంత బాగుంటుంది. ఓన్లీ పెరుగు లేకుండా తిన్నా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా 2 నిమిషాలు బాగా మగ్గనించిన తర్వాత నీళ్ళన్నీ పోయి సేమియా అన్నది ఇలా కొంచెం దగ్గరికైతే అయిపోతుందండి. చూస్తుంటే చాలా మెత్తగా ఉన్నట్టు, తడి తడిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండీ! ఫస్ట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు అయిపోయిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేస్తే అప్పుడు సేమియా పులావ్ అన్నది మనకి పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూశాను. సేమియా చూస్తుంటేనే తెలుస్తుంది కదా, చాలా పొడి పొడిలాడుతూ వచ్చిందని. ముందులాగా అయితే తడిగా లేదు కదండి. ఇలా ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి వదిలేస్తే మనకి సేమియా అయితే చాలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా అయితే సేమియా పులావ్ చేసేసుకోవచ్చు.
ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.